ఎస్, ఈ వీడియోలో ఢిల్లీ సుల్తాన్ భారతదేశ చరిత్రలో భాగంగా ఢిల్లీ సుల్తాన్ ప్రీవియస్ బిట్స్లను ఒకసారి చూద్దాం. మనం ఏ సుల్తాన్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చారు? ఏ సుల్తాన్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చారు? గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, నాసిరుద్దీన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుండి దేవగిరికి రాజధానిని మార్చారు. అదేవిధంగా బాబర్ దేనివల్ల లోడీలను మరియు రాజపుత్రులను ఓడించగలిగారు? శతఘ్నులు మరియు అశ్విక దళం, శతఘ్నులు మరియు పద్ధతి దళం, అశ్విక దళం మరియు పదాతి దళం, ఏనుగులు మరియు ఫిరంగులు. బాబర్ శతఘ్నులు మరియు అశ్విక దళం వల్ల లోడీలను మరియు రాజపుత్రులను ఓడించారు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది. ఎస్, నెక్స్ట్ చూస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరుపై దండయాత్రను రాణి పద్మిని కొరకై చేసినట్లు పేర్కొన్న రచయిత ఎవరు? మాలిక్ మహమ్మద్ జైసీ, ఫెరిస్తా, బరానీ, ఇస్సామి. ఇక్కడ మాలిక్ మహమ్మద్ జైసీ అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరుపై దండయాత్రను రాణి పద్మిని కొరకై చేసినట్లు పేర్కొన్నటువంటి వ్యక్తి మాలిక్ మహమ్మద్ జైసీ. నెక్స్ట్ చూస్తే శంకరదేవ ఏ ప్రాంతానికి చెందిన గొప్ప సాధువు? బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం. అస్సాంకు చెందినటువంటి గొప్ప సాధువు శంకరదేవ. అండ్ నెక్స్ట్ ఢిల్లీ రాజ పరిపాలకులలో తుగ్లక్ వంశ చివరి పాలకుడు ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్, రెండవ తుగ్లక్ షా, నాసిరుద్దీన్ మహమ్మద్, నజరత్ షా. నాసిరుద్దీన్ మహమ్మద్ ఢిల్లీ రాజ పరిపాలనలో తుగ్లక్ వంశపు చివరి పాలకుడు. నెక్స్ట్ చూస్తే కింది వారిలో కరువు బాధితులకు విముక్తి కలిగించడానికి కరువు నియమావళిని అమలు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కరువు నియమావళిని అమలు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ తుగ్లక్, బహ్లద్ లోడి, అల్లావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్. ఇక్కడ మహమ్మద్ తుగ్లక్ కరువు బాధితులకు విముక్తి కలిగించడానికి కరువు నియమావళిని అమలు చేసినటువంటి సుల్తాన్గా చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే ఆగ్రా నగర స్థాపకుడు ఎవరు? ఫిరోజ్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, సికిందర్ లోడి. సికిందర్ లోడి ఆగ్రా నగర స్థాపకుడుగా చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, మధ్యయుగంలో ఈ క్రింది వాళ్ళలో దేన్ని సుల్తాన్పూర్గా పిలువబడింది? చాలాసార్లు వచ్చింది, ఇది ప్రీవియస్ బిట్టే. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్. వరంగల్ను మధ్యయుగంలో సుల్తాన్పూర్గా పిలువబడింది. వరంగల్ ఆన్సర్ వచ్చేసి. దాసబోధ రచించింది ఎవరు? తుకారాం, వర్మన్ పండిట్, ఏక్నాథ్, సమర్థ రామదాస్ దాసబోధ రచించారు. నెక్స్ట్ చూస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడం అనే విపణి విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? రైతులకు మెరుగైన ఫలసాయాన్ని అందించడానికి, వినియోగదారులు రైతుల వద్ద నుండి నేరుగా కొనడానికి, విపణి ధర న్యాయమైన ధరకి సమానంగా ఉంచడానికి, సైనికులకు తక్కువ సుముఖత చూపడానికి. సైనికులు తక్కువ జీతంతో సుముఖంగా ఉండడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడము అనే విపణిని ప్రవేశించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వ్యవసాయానికి సేద్యపు నీటిని అందించే నిమిత్తం యమునా, సట్లెజ్ నదులకు కాలువలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఇల్టుడ్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్, బాల్బన్, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్ వ్యవసాయానికి సేద్యపు నీటిని అందించే యమునా, సట్లెజ్ నదులకు కాలువలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్గా నిలిచారు ఫిరోజ్ షా తుగ్లక్. అండ్ నెక్స్ట్ చూస్తే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కవి మరియు సంగీతకారుడిగా ఉన్న వ్యక్తి ఎవరు? అల్బెరుని, ఇబ్న బాతుతా, బరానీ, అమీర్ ఖుస్రూ కవిగా మరియు సంగీతకారుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఎవరి కాలంలో అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగం నాటి ఏ సుల్తాన్ సతీ ఆచారంను దురాచారమని భావించి నిషేధించెను? బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ మధ్యయుగం నాటి సతీ ఆచారంను నిషేధించడం జరిగింది. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. అండ్ నెక్స్ట్ చూస్తే నేనే దేవుని నీడను అని చెప్పుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బాల్బన్,
అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. ఇక్కడ బాల్బన్ నేనే దేవుని నీడను అంటే అక్కడ రాజు లేనప్పటికీ ఆయన చేరున్న కూడా దాన్ని గౌరవించి నమస్కరించి ముందుకెళ్ళాలి అక్కడ పనిచేసే వ్యక్తులు ఎవరైనా సరే. నెక్స్ట్, క్రింది గల ఢిల్లీ సుల్తాన్ల వంశ క్రమమును తెలుపుము. తుగ్లక్, బానిస వంశము, లోడి వంశము, సయ్యదులు. ఇక్కడ సింపుల్గా బాకి తుస్స లోడి గుర్తుపెట్టుకోవాలి. బానిస వంశం, ఖిల్జీ వంశం, బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, లోడి వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం చివరిగా. కోడ్ వచ్చేసి బాకి తుస్స లోడి. ఈ యొక్క కోడ్ను గుర్తుపెట్టుకోవాలి. బాకి తుస్స లోడి. బా అంటే బానిస వంశం, కి అంటే ఖిల్జీ వంశం, తో అంటే తుగ్లక్ వంశం, సా అంటే సయ్యద్ వంశం, లోడి అంటే లోడి వంశం. ఇది BCAED ఇది ఆన్సర్ అవుతుందండి. BCAED ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ వీణ మరియు ఇరానియన్ తాంబూరాలను మేళవించి తయారు చేసిన సంగీత వాయిద్యం ఏది అని అంటే సితార్ అండి ఆన్సర్. భారతీయ వీణ, ఇరానియన్ తాంబూలాలు కలిపి తయారు చేసింది సితార్. ఇదండి ఢిల్లీ సుల్తాన్ ప్రీవియస్ బిట్స్ సంబంధించి చాలా ముఖ్యమైనది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.